ఆత్మహత్య చేసుకునే పద్ధతి ఒకటి సల్లేఖన వ్రతం అంటారని, అది చాలా అందరూ చాలా ఇష్టంగా చేస్తారని విన్నా. ఏంటి సల్లేఖన వ్రతం? ఇది భారతీయ హైందవ ధర్మశాస్త్రాల్లో అనుమతించబడినటువంటి ఒక మరణ ప్రక్రియ. ఓకే. అంటే నయం కాని వ్యాధులతో ఓకే. బాధపడేవారు, తీరని వృద్ధాప్యంతో బాధపడేవారికి ఈ సల్లేఖన వ్రతం అనేటువంటి మరణం స్వచ్ఛంద మరణం ఓకే. అనుమతించబడ్డాయి మన శాస్త్రాలు. ఓహో. మెర్సీ కిల్లింగ్ లాగా శాస్త్రాలు అనుమతించాయి. అచ్చా. ఎలా అంటాము, అగ్ని పేర్చుకొని అందులోకి ప్రవేశించడం, ఆ. పర్వత శిఖరాల మీద నుంచి దూకి ఆ. ప్రవహించే నదిలో కలిసిపోవడం, ఓకే. నిరాహారిగా మారిపోయి ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా, గాలి కూడా పీల్చుకోకుండా మరణించడం, ఇలాంటివన్నీ కూడా బా. మన శాస్త్రాలు అనుమతించాయి. ఓకే. ఎందుకంటే ఇది తప్పు లేదు, రైట్. ఈ సందర్భాలలో తప్పు లేదు, చేసుకోవచ్చు, ఓకే. ప్రాణత్యాగం చేయొచ్చు. నాట్ ఆత్మహత్య, ప్రాణత్యాగం. ఎవరికి భారం కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అంతేగాని అప్పులు చేసి ఏదో సల్లేఖన వ్రతం చేసాము, ఆ. ఏమి దివాలా తీసి సల్లేఖన వ్రతం చేసాము, అట్లాంటి కాదు. ఓకే. శాస్త్రాలు ఇష్టమైన పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాణత్యాగాన్ని సల్లేఖన వ్రతం రూపంలో ఓకే మన శాస్త్రాలు అనుమతించి. దీనికి ఏదైనా ప్రక్రియ ఉంటుందానే? ఎవరికి వాళ్ళు చేసేసుకోవడమేనా? ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అంటే గురువును దర్శించడం, గురువు అనుమతి అంత ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు సరయూ నదిలో మునిగి మరణించాడు, అంటే ఆయన అవతారం చాలించి, అవును. అది సల్లేఖన వ్రతం. అచ్చా. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ప్రాణత్యాగం చేశాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడి నుంచి, బీహార్ మగధ సామ్రాజ్యం నుంచి సన్యాసిగా మారిపోయి శ్రావణ బెలగోల, ఎక్కడ మన కర్ణాటకలో శ్రావణ బెలగోలలో ఆ గోమటేశ్వరుడి పాదాల మీద వాలి చనిపోయాడు, సల్లేఖన వ్రతం చేసి మరణించాడు. సో ఇది కూడా మరణం కూడా కొంచెం అద్భుతంగా జీవించడమే కాదు, అద్భుతంగా మరణించడం కూడా గొప్ప విషయం. శరభంగ మహాముని వీళ్ళిద్దరూ శ్రీరాముణ్ణి దర్శనం చేసుకొని దర్శనానంతరం అక్కడే ప్రాణత్యాగం చేశారు. ఓకే. ఇక చాలు ఈ జీవితానికి. చంద్రశేఖరేంద్ర భారతి ఆయన పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఆయన తుంగభద్ర నదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు. ఇది సల్లేఖన వ్రతంలో ఉన్నటువంటి గొప్పతనం. ఏ మతంలో నీకు ఇలాంటి అనుమతించబడ్డ ప్రాణత్యాగం లేదు. తెలియదు వాళ్ళకు, ఎలా మరణించాలో కూడా తెలియదు. దుర్మార్గంగా మనుషులను చంపడం తప్ప, కసాయితనం తప్ప అద్భుతంగా మరణించడం అనేటువంటి తెలియదు, ఆ మతాలకు తెలియదు. వింటుంటేనే అసలు గూస్ బంప్స్, అసలు చాలా అద్భుతం. ఇంకోటి చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 3వ రోజు మనం దినం చేస్తాం. ఎందుకు చేస్తాం? ఏదో 3వ రోజు దినమంటబ్బా, 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు అనుకుంటాం, ఏదో పోతాం వస్తాం. అసలు ఏంటి దాని యొక్క ఉద్దేశం? 3వ రోజు దినం ఎందుకు చేస్తానంటే, ఒక వ్యక్తి మరణించేటువంటి సమయంలో బ్రహ్మకపాలం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. మొదటి రోజు భౌతిక శరీరం విసర్జించబడుతుంది, 2వ రోజు సూక్ష్మ శరీరం విసర్జించబడుతుంది, 3వ రోజు కారణ శరీరం విసర్జించబడుతుంది. ఓకే. కాబట్టి 3వ రోజు దినం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఈ 3వ రోజు దినానికి మాత్రం ఏం చేస్తాము అంటే, ముఖ్యంగా రక్త సంబంధికులు, బంధువులు మాత్రమే అటెండ్ అవుతారు. ఓకే, భోంచేస్తారు. దీంట్లో ఆంతర్యం ఏంటంటే, ఆ మరణించిన వ్యక్తి తాలూకు కర్మశేషం ఏదైనా మిగిలి ఉంటే ఆయన పేరుతో పెట్టినటువంటి ఈ భోజనాన్ని, ఈ ఆహారాన్ని అందరూ భుజించడం వల్ల ఆ కర్మశేషాన్ని వీళ్ళంతా పంచుకుంటారు, రక్త సంబంధికులు పంచుకొని ఆయన్ని విడుదల చేస్తారు. గొప్ప ఆలోచన. ఇంకో తమాష ఉంది.
12వ రోజు 11వ రోజు కానీ 12వ రోజు కానీ మనం పెద్ద దినం అని చేస్తాం. కర్మ చేస్తాం. అవును. ఎందుకు చేస్తాము తెలియదు. అంటే అప్పటిదాకా ఆత్మ ఇక్కడే ఉంటుంది, అప్పుడు ఊర్ధ్వలోకాలకు పోద్ది అంటారు. కాదు, ఆ, ఒక మనిషి పుట్టిన తర్వాత 11వ రోజు కానీ 12వ రోజు కానీ నామకరణం చేస్తాం. ఓకే. అలాగే ఒక వ్యక్తి మరణించిన తర్వాత 11వ రోజు కానీ 12వ రోజు కానీ మనం కర్మకాండ చేయాలి, దినం చేస్తాం. దినం అక్కడ పేరు పెట్టాం, ఇక్కడ పూర్తిగా ఆయన్ను సాగనంపిస్తాం. ఇక్కడ ఏంటంటే వ్యక్తి మరణించే ముందు కొన్ని నిమిషాల ముందు ఆ వ్యక్తి శరీరానికి ఈ భూమికి కనెక్షను లింక్స్ పోతాయి. ఓకే. లింక్స్ పోయి నెట్వర్క్ స్టాప్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా ఈ ఆత్మకు ఊర్ధ్వలోకాలకు నెట్వర్క్ సిగ్నల్స్ అందేసి నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇది పోతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఆత్మ చూస్తూ ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు, అవును, ఇక్కడ తిరుగుతుంది, కానీ ఎవరిని టచ్ చేసినా కూడా తగలదు. అవును, నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే. అట్లా ఈ మరణాన్ని గురించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది అసలు వింటుంటేనే. అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ ఆత్మకి బరువు ఏమన్నా ఉంటుందా? ఆత్మ? ఎస్, మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ ఇది. అన్న ఆత్మను వెయిట్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే ఇటీవల కాదు, 119 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఏం చేశారు అంటే, అవునా, ఓకే, కొన్ని వేల మంది బ్రతుకున్నప్పుడు వెయిట్ చేశారు, మరణించిన తర్వాత వెయిట్ చేశారు. అట్లా కొన్ని వేల మందిని కొన్ని దేశాల్లో, అంటే మళ్ళీ ఒక దేశంలోనే కాకుండా ప్రతి దేశంలో కొంతమందిని శాంపిల్స్గా తీసుకొని అక్కడ శాస్త్రజ్ఞులు వీళ్ళంతా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఒకరి యొక్క ఐడియాలజీని ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ చేశారు. చేసి మనుషులను చనిపోకముందు, చనిపోయిన తర్వాత బరువు చూస్తే 21 గ్రామ్ జస్ట్ మిస్ అయింది. 21 గ్రామ్స్ మిస్ అయింది మరణించిన తర్వాత. అందరిలోనూ అదే, ప్రతి దేశంలోనూ అదే. ఎవరెవరు ఇట్లా కాదు, ఓ పని చేద్దాం, జంతువులను కూడా వేసి చూద్దాం అని చెప్పేసి మళ్ళీ ప్రాజెక్ట్ చేశారు. జంతువులను బ్రతుకున్నప్పుడు వెయిట్ చేశారు, మరణించిన తర్వాత వెయిట్ చేశారు, లేదు, ఏం డిఫరెన్స్ లేదు. పక్షులను వేశారు, ఏమి డిఫరెన్స్ లేదు. ఒక్క మనిషి మాత్రమే పుట్టినప్పుడు, బ్రతుకున్నప్పుడు, మరణించిన తర్వాత వెయిట్ చేస్తే 21 గ్రామ్ మిస్ అయింది. కాబట్టి మొత్తం శాస్త్రజ్ఞులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి ఆత్మ బరువు 21 గ్రామ్స్ అని డిసైడ్ అయినారు. దీని మీద ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది, మీరు నెట్లో కొడితే 21 గ్రామ్స్ వస్తుంది సినిమా. అవునా? అవునన్నా. ఇప్పుడు పక్షులు బతికే ఉంటాయి, పక్షులకు ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, పుట్టుక చావు ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు ఆత్మ ఎందుకు లేదు? ఆత్మ ఉండదు పక్షులు. ఆత్మ ఉంటే నీకు కర్మలు స్టార్ట్ అవుతాయి. అందుకని మీరు అడిగారు మన క్వశ్చన్లో, ఏ కర్మ చేయకుండా మొదటి జన్మ ఎట్లా వచ్చింది అన్నప్పుడు మీరు చెప్పారు. మనం అనేక జీవాలలో పుడుతూ మరణిస్తూ ఒక దశకు చేరుకొని అర్హత సంపాదించుకొని మానవ జన్మ లేకొచ్చాం. సో మొట్టమొదటి మానవ జన్మలో ప్రారంభ కర్మ ఉండదు. కాబట్టి నువ్వు ఆ జన్మలో స్టార్ట్ అవుతుంది, నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో నిజమేలేండి, పక్షులు జంతువులు అన్నీ వాటికి ఆత్మ, సో ఆకలి, నిద్ర, మైథునం ఇవన్నీ తప్ప వాటికి మనిషి మాదిరి టైమింగ్స్ లేవు. ఓకే. ఆకలికి కానీ నిద్ర, పక్షులు నిద్రపోయేంత వరకు కనిపించిన దాని తింటానే ఉంటాయి. అదే వాటికి వేరే కర్మలే లేవు, ఇక తినడం, పడుకోవడం, పిల్లలు కనడం. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ, అంతే. అట్లా వాటికి ఏం సమయం, నిర్దిష్ట సమయము, ఒక పద్ధతి, విధానం ఉంటుంది. వాటికి వేరే కర్మలు. కాకపోతే ఏంటంటే పక్షులు పుట్టి ఎగిరేంత వరకు అవి జాగ్రత్తగా చూసుకుంటాయి. అది దాన్ని మనం ప్రేమ అనడానికి లేదు. అవి ఎగిరే దశకు వస్తూనే అది దాని కొద్ది అది వెళ్ళిపోతే దీని కొద్ది జీవిస్తుంది. మనిషిలో మాత్రమే ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే వీళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళను చూసుకుంటూ, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని చనిపోయి, అది ప్రేమ. ఓకే.
నీకు జంతువుల్లో పక్షుల్లో అటువంటి సుదీర్ఘమైన బాధ్యతలు ప్రేమలు కనపడవు. ఉండవు.